హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. కొడాలి నాని పరిస్థితి దారుణం అండి. సో పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా, గుడివాడ ఎమ్మెల్యేగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కొడాలి నాని గత నెల రోజులుగా ఆచూకీ లేకుండా పోయారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మీద అయితే అవసరం ఉన్నా లేకున్నా వేదిక ఏదైనా సరే ఏకవచనంతో మాట్లాడుతూ నోరు పారేసుకున్న కొడాలి నాని గారు సో సమయం సందర్భం లేకుండా బూతులతో కూడా రెచ్చిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. కట్ చేస్తే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పడిపోయింది. 4 సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఏకంగా 50,000 ఓట్లతో ఘోరంగా ఓడిపోయారండి. సో పరాజయం పాలయ్యారు. దీంతో టీడీపీ శ్రేణులు ఏకంగా కొడాలి నాని ఇంటిని ముట్టడించినా కూడా బయటికి రాలేదు. గత నెల రోజుల్లో 2 సార్లు మాత్రమే కనిపించాడు కొడాలి నాని. అసలు ఎక్కడ ఉన్నాడో కూడా అంతుబట్టడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడంతో గత పాలనలో చేసిన తప్పులకు సంబంధించి కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుసుకున్నది. ఎన్నికల సమయంలో వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారు. దీంతో వాలంటీర్లు నానిపై కేసు పెట్టారు. ఆ తర్వాత బెవరేజెస్ గోడౌన్లో లీజుదారుకు కేసు పెట్టారండి. లీజుదారు కూడా బెవరేజెస్ కేసు పెట్టారు. సో మరి ఈ రెండు కేసుల నుండి ముందస్తు బెయిల్ తెచ్చుకున్న తాజాగా వెలుగులోకి వచ్చిన బియ్యం స్కామ్ నాని మెడకు చుట్టుకునేలా ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన సందర్భంగా బియ్యం కుంభకోణం మీద విచారణకు అయితే ఆదేశాలు ఇచ్చారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు నారా లోకేష్లు నానిని టార్గెట్ చేయడంతో అతని పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. సో రాజకీయాల్లో హుందాగా వ్యవహరించకుండా అడ్డగోలుగా మాట్లాడడం మామూలుగానే నానికి ఈ పరిస్థితి దాపరించింది అని అంటున్నారు. సో అడ్డగోలుగా మాట్లాడడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని అయితే చెప్తున్నారండి. సో పార్టీ కార్యకర్తలు కూడా నాని అందుబాటులో లేకపోవడంతో పార్టీ కార్యకర్తలకు గతంలో అతని అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్న స్థలాలను సైతం స్థానికులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు అని సమాచారం. 20 ఏళ్ల గుడివాడలో చక్రం తిప్పిన నాని ఇప్పుడు ఎటూ పాల్పోని సంకట స్థితికి అయితే చేరుకున్నారని వాపోతున్నారు ఫ్రెండ్స్.